సూపర్ అండి. మీకు ఎలా అనిపించింది? బాగుంది. శివుడి ఫస్ట్ బాగుంది, సెకండ్ బాగుంది? రెండు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా అనిపించింది? ఫస్ట్ సెకండ్ బాగుంది. మీకు ఎలా అనిపించింది? ఏం నచ్చింది మీకు మూవీలో? ఆమె నచ్చింది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. అది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ఈవిల్. ఇది ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు కూడా ఇది వర్తిస్తుంది. పశుపతి క్యారెక్టర్ ఎట్లా ఇప్పుడు తిరుపతి క్యారెక్టర్ ఆ విధంగా ఉంది. బాగుంది సినిమా, సూపర్ హిట్ అవుతుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ లాస్ట్ మూమెంట్లో జరిగిన సీన్స్ తమ్మన్న గారి ఎంట్రీన్స్ నుంచి చాలా బాగుంది, అద్భుతంగా ఉంది సినిమా. సూపర్ ఉంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. బాగుందన్న సినిమా అయితే, బాగా అనిపించింది నాకైతే. తిరుపతి క్యారెక్టర్ అయితే హైలైట్ ఉంది. తిరుపతి క్యారెక్టర్ అయితే హైలైట్ ఉంది. ఎలివేషన్స్ అయితే సూపర్. ఇంకా తిరుపతి అనేది గ్రాఫిక్స్ సూపర్. ఓడేలా 2 1 ఒక సస్పెన్స్గా థ్రిల్లర్గా ఉంటే 2 సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్గా. క్రిస్టల్ అయితే కనుక చాలా అద్భుతంగా ఉంది. సంపత్ నంది గారి పర్యవేక్షణ, స్క్రీన్ ప్లే, రైటింగ్, డైలాగ్ డెలివరీ వర్షన్ చూస్తే కనుక డైరెక్టర్ గారు ఒక ట్రెండ్ని ఫాలో అయ్యే విధానంగా డెవిల్కి డేర్కి, అంటే డెవిల్ అనే ఒక ఆత్మకి, డేర్ అనే ఒక కామన్ మ్యాన్కి మధ్య ఈ సన్నివేశాలు చూస్తే చాలా అద్భుతంగా అనిపించినాయి. పార్ట్ 3 కూడా ట్విస్ట్ చాలా బాగుంది రివీల్ లాస్ట్లో. ఓవరాల్గా ఏంటంటే శివనామ స్వరం, అంటే శివుడి మీద ఉన్న భక్తి అనేది మనకు రక్ష అన్న సెంటిమెంట్ కూడా ఒక మంచి మెసేజ్ అనేది. గ్రాఫిక్స్ ప్రకారం కూడా ఫోటోగ్రాఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సినిమా అయితే కనుక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక థ్రిల్లర్లో ఒక మెస్పరైజింగ్ అనేది, మంచి పాయింట్స్ అనేది మూవీ ప్రకారంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. వాచబుల్ మూవీ. యా ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా బాగుంది. బోత్ తమన్నా అండ్ వశిష్ఠ దే రియలీ నెగిటివ్ క్యారెక్టర్ యాక్చువల్లీ సినిమాకి సోల్ అని చెప్తాను. ఆయన వాయిస్ కానీ, ఆయన వాయిస్ మాడ్యులేషన్ కానీ, తమన్నా లాంటి స్టార్ని పెట్టుకున్నందుకు. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ చేసి ఇలాంటి సినిమాలకి చాలా పెద్ద అసెట్ అది. సో యా, దట్ వాస్ గుడ్. మ్యూజిక్ చాలా బాగుందండి, అదే చెప్తున్నాను. ఇలాంటి సినిమాలకి ఎస్పెషల్లీ విజువల్ ఎఫెక్ట్స్ మీద బాగా హెవీగా రిలై అయిన ఉన్న సినిమాలకి మ్యూజిక్ అలాంటి ఆయుపట్ లాంటిది. అండ్ ఈ సినిమాని బాగా నిలబెట్టింది వశిష్ఠ గారి పర్ఫార్మెన్స్, తమన్నా గారి పర్ఫార్మెన్స్ అండ్ మ్యూజిక్. ఎస్, చాలా బాగుంది. మూవీ గురించి కొంచెమైనా గ్రాఫిక్స్ అయితే బాగుంది. ఓకే, చాలా బాగుంది సినిమా అయితే. మూవీ అసలు చాలా బాగుంది, చాలా స్పిరిచువల్ ఉంది, చాలా హారర్ కూడా ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ అండి, చాలా బాగుంది మూవీ. అందరూ చూడండి. సినిమాలో నాకు తమన్నా గారు యాక్టింగ్ నచ్చింది, అండ్ హీరో గారిది కూడా, వశిష్ఠ గారిది కూడా యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా చాలా బాగుంది. నెగిటివ్ కానీ చాలా భయంకరంగా ఉంది అసలు. చాలా చాలా బాగుంది. అంటే ఇట్స్ అ ఫస్ట్ టైం మాట ఇలాంటి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. థియేటర్లోనే చూడాల్సిన మూవీ ఇది. ఫస్ట్ ఒక సోల్ థింగ్ ఉంటుంది, లైక్ సోల్ ఇస్ టాకింగ్ టు అన్నట్టు. అది నాకు బాగా నచ్చింది. సో అది నాకు బాగా నచ్చింది. మ్యూజిక్ గురించి అయినా, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ ఒక మళ్ళీ సాంగ్ ఉంటుంది, లైక్ ఒక గాడ్ అరైవ్ అవుతుంటే ఆ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ చాలా బాగుంది. ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్. ఇట్ ఈస్ రియల్లీ నైస్. ద హోల్ థింగ్ ఈజ్ అబౌట్ ద నెగటివ్ క్యారెక్టర్. సో అందుకే నాకు అదే నెగటివ్ క్యారెక్టర్ రోల్, ద వే ఈస్ టాకింగ్ అన్నట్టు బాగా నచ్చింది. అదే వెన్ ద గాడ్ అరైవ్స్ అన్నట్టు మూవీ మ్యూజిక్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఐ వుడ్ సే ఇట్ ఇస్ రియలీ స్కేరీ. ఎవరికైతే హారర్ మూవీస్ ఇష్టమో అంతా రావచ్చు. ఫ్యామిలీ, డెఫినెట్లీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ, చూడొచ్చు. నేనైతే భయపడ్డా, మోస్ట్లీ అందరు భయపడతారు అనుకుంటున్నా. బ్రో ఓడేలా 2 సినిమా చూసి వచ్చిన బ్రో. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్రో. బ్రో తమన్నా యాక్టింగ్ అయితే బిచ్చర్ ర్యాంప్ బ్రో, అసలు వేరే లెవెల్ అన్నమాట. అసలు ఆమె అసలు క్యారెక్టర్ వశిష్ఠ అయితే విలన్గా అసలు వేరే, అసలు చూడలేకపోతాం బ్రో. అంత ఘోరంగా ఆయన పాత్రలు లీనమైపోయాడు, అంత ఘోరంగా. వేరే లెవెల్ బ్రో. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సీన్స్ ఓకే బ్రో. ఎట్లా అంటే లాస్ట్ మూమెంట్లో మనం శివుడు వస్తుంటాడు, ఆ గూస్ బంప్స్ వస్తాయి బ్రో, గూస్ బంప్స్. మనం ఆ సినిమా చూసినప్పుడే ఆ సినిమాలో ఆ పాత్ర వేరే లెవెల్. అసలు చెప్తున్నాను, వదిలే 2 సినిమా అయితే సూపర్గా ఉంది. నాకు ఎనీ టైం అంటే ఎటువంటి లైక్ టెన్షన్స్ కానీ లేకపోతే ఏమైనా వచ్చినప్పుడు చూడడానికి అయితే బాగుంది సినిమా అయితే.
సంపత్ గారు అయితే బాగా తీశారు సినిమా. అందే అరుంధతిలో పశుపతి క్యారెక్టర్ ఎలా ఉందో ఈ వదిలా 2లో అయితే తిరుపతి క్యారెక్టర్ మస్తుగా యాక్ట్ చేశారు హీరో గారు. ఓకేనా. మ్యూజిక్ అయితే లాస్ట్లో కొంచెం బాగుంది, చాలా బాగుంది. అందే అరుంధతి గ్రాఫిక్స్ లాస్ట్లో అయితే బాగుంది బ్రో, చాలా బాగుంది. అండ్ దెన్ తమన్నా గారి క్యారెక్టర్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంది. ఫైట్స్ లాస్ట్లో బాగుంది బ్రో, నాకైతే లాస్ట్ సీన్స్ అయితే చాలా నచ్చాయి. గ్రాఫిక్స్ కానీ అన్న ఇప్పుడే ఓదేలా సినిమా చూసా నేను. ఓదేలా రైల్వే స్టేషన్ చూసినప్పుడు అసలు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, కానీ ఈ సినిమా ట్రైలర్ చూసి ఒక ఎక్స్పెక్టేషన్తో అయితే నేను సినిమాకి వచ్చాను. కానీ నా ఎక్స్పెక్టేషన్ మించి 100 టైమ్స్ అసలు సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు. అసలు ఒక నెగిటివ్ క్యారెక్టర్లో, హర్రర్ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్లు అంటే మనకి పశుపతి గుర్తొస్తాడు. పశుపతిని మరిపించాడు తిరుపతి. ఇక నుంచి అసలు సినిమాలో తిరుపతి అంటే మా మామూలు అసలు నిజంగా ఒక్కొక్క సీన్ అన్న లాస్ట్ క్లైమాక్స్ 20 మినిట్స్ క్లైమాక్స్ అయితే మాత్రం అయ్యో బాబు అసలు ఆ నంది రావడం కానీ కొన్ని సీన్స్ ఉంటాయన్న, సినిమా రివీల్ చేయకూడదు కానీ ఆ సీన్స్ వస్తే మాత్రం గూస్ బంప్స్, అంతే గూస్ బంప్స్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. తమ్మన్న గారు అఘోరి క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యారు. అసలు ఎంత అంటే ఎంత బాగుందంటే మాత్రం నిజంగా చెప్పలేను. సినిమా ఒక రేంజ్ అనమాట. నేను ఎక్స్పెక్టేషన్ కన్నా ఒక 100 టైమ్స్ సినిమా బాగుందని చెప్తున్నాను. సినిమా అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడండి. ఇలాంటి హర్రర్ సినిమాలు బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంట్లో ఓటీటీలో ఐబొమ్మలో చూద్దామని అనుకోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి చూడండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే. వదిలా 2 చూసినప్పుడు జనరల్గా ఒక సీక్వెల్ అనేది ఈ మధ్యకాలంలో ఓవర్ హైప్తో వస్తున్నాయి, మూవీస్ అంతగా ఆకట్టుకోవట్లేదు మనల్ని. బట్ ఈ వదిలా 2ని విఎఫ్ఎక్స్ ఇంకా స్క్రీన్ ప్లేతోని మెయిన్లీ రైటింగ్, అసలు సంపత్ నంది బ్యాక్ ఎండ్ వల్ల ఈ సినిమాకి అశోక్ తేజ్ అనే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. అండ్ తమన్నాని జనరల్గా మనం మిల్కీ బ్యూటీ గ్లామరస్ రోల్స్లోనే చూసినాం, బట్ ఇట్లాంటి శివశక్తి రోల్లో చూడడం అనేది సీరియస్లీ మెస్మరైజింగ్ అసలు. అండ్ లార్జర్ దెన్ లైఫ్ రోల్స్ అనేవి యాక్టర్స్కి చాలా వరకు తక్కువగా పడతాయి. బట్ ఇందులో చేసిన వశిష్ఠ తిరుపతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ప్లే చేసేసాడు. లిటరల్లీ ఒక 2-3 డేస్ వరకు మనకు నిద్రలో వచ్చేస్తాడు అంతే తిరుపతి. అండ్ గ్రాఫిక్స్ కూడా చాలా బాగా జరిగింది. అసలు విఎఫ్ఎక్స్ ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు, మెయిన్లీ శివ అని ఇంకా నంది రిలేటెడ్ అని. బ్రో ఇప్పుడే చూసినా బ్రో ఓదేలా 2. అసలు ఫస్ట్ మాట్లాడంటే ఈ మధ్య అందరూ పార్ట్ టూ అని తీస్తే పడేస్తారు, కానీ పార్ట్ 2 అంత హైప్ ఉండదు బ్రో. నిజంగా చెప్తున్నా, సీక్వెల్స్ తీస్తారు కానీ ఈ సీక్వెల్ చూసినా బ్రో బ్లాక్ బస్టర్ బ్రో. ఎందుకంటే హారర్ మూవీ అంటే ఇది. షోలేలో ఒక డైలాగ్ ఉంటుందన్న, సోజా బచ్చన్తో గబ్బర్ ఆజాతా, నేను చెప్తా సోజా లేదంటే తిరుపతి ఆజాతా. నెక్స్ట్ లెవెల్ అన్న, విఎఫ్ఎక్స్ అయినా బీజిఎం అయినా నెక్స్ట్ లెవెల్ అన్న. ఇంటర్వెల్ బీజిఎం ప్లస్ తమన్నా గారి ఫైటు, శివశక్తి రూప అంట బాయ్ అమ్మ అట్ట కొడుతుంది. ఇంటర్వెల్ బీజిఎం నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ వచ్చేసరికి గూస్ బంప్స్, నాకు భక్తి వచ్చింది భయ్య. నేను ఇట్లా చేసిన భయ్య, మా శివుడు వచ్చినాడు, ఆహాహా నెక్స్ట్ లెవెల్ అన్న. టు బి ఆనియన్ హ్యాండ్స్ ఆఫ్ టు అశోక్ అన్న, నెక్స్ట్ లెవెల్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ చేసిన, మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. ఒకటే అంటున్నా, ఈ వీకెండ్కి విన్నర్ ఎవరంటే ఓడేలా 2 అంటున్నా అంతే. థ్యాంక్ యూ బ్రో. హలో అండి, ఇప్పుడే ఓడెలా 2 సినిమా చూసి బయటకు వచ్చాను. ఆ తన్మయత్వం నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాను నేను. అసలు ఓడెలా రైల్వే స్టేషన్ చూశాక మళ్ళీ నెక్స్ట్ సీక్వెల్ ఎలా ఉంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చాను. దానికి మించి ఉందండి యాక్చువల్గా. ఇంకా తమన్నా గారిని ఇప్పటివరకు మనం గ్లామరస్ రోల్స్లో చూసాం, కానీ ఇప్పుడు శివశక్తి రూపంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్. అసలు ఇప్పటివరకు తమన్నా గారిని ఈ రకంగా ఇప్పుడు చూడలేదు మనం ఆడియన్స్. ఇంకా దానికి తోడు పశుపతి గారి లాగా అరుంధతి సినిమాలో, ఈ సినిమాలో తిరుపతి గారి పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయిందండి. చాలా కాలంగా పాటు గుర్తుండిపోతుంది. సో వీళ్ళిద్దరితో పాటుగా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ అండ్ ఆల్సో బీజిఎం అదరగొట్టారండి అజనీష్ లోక్నాథ్ గారు. ఓవరాల్గా సినిమా అద్భుతంగా ఉందండి, అందరూ చూడండి. హాయ్ అండి, నా పేరు గగన. నేను ఈ మూవీలో తమన్నా గారి చైల్డ్ క్యారెక్టర్ చేశాను. తమన్నా గారు అయితే చాలా బాగా చేశారు. అండ్ వశిష్ఠ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ మూవీ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా థియేటర్స్లో చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ. సో ఈ మూవీ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇందులో నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు అందరూ తప్పకుండా థియేటర్లో చూడాలి. అండ్ చాలా బాగుంటుంది. నా క్యారెక్టర్ మీ అందరికీ గూస్ బంప్స్ వస్తాయి, ఇట్స్ ప్రామిస్. అండ్ థ్యాంక్ యూ. ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళు కూడా చాలా బాగుంది అంటున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆడియన్స్ అండ్ మీరు అందరూ తప్పకుండా థియేటర్లో మా ఓదేలా 2 మూవీ చూడాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సార్. అసలు మామూలుగా లేదు, హిట్ అంటే భారీ హిట్ కొట్టారు. మేము అనుకున్న దానికన్నా 100 రెట్లు చాలా అంటే చాలా బాగుంది. మీరు ఏమనుకుంటున్నారు ప్రేక్షకులు ఇంత ఆనందం చూసి? వాళ్ళ రియాక్షన్ చూసి ఐఎమ్ స్టిల్ చెరిషింగ్ ఇట్. దాన్ని అంటే క్యూరియాసిటీ ఉండే ఎలా తీసుకుంటారో ఎలా అని ఎదురు చూస్తున్నా.
నైట్ అంతా నిద్ర పట్టలేదు. దిస్ ఇస్ సంథింగ్ అమేజింగ్. నాకు తెలుగులో ఇది ఫస్ట్ టైం ఇలాంటి అంటే ఆడియన్స్తో పాటు కూర్చొని సినిమా చూడడం. అండ్ మొత్తం ఆ ఒక యూఫోరియా శివుడి భక్తిలో మునిగిపోయాము. ఆల్ క్రెడిట్స్ టు అవర్ మ్యాన్, ద క్రియేటర్ అండ్ ద డైరెక్టర్స్ అండ్ మన ప్రొడ్యూసర్ గారు ఇక్కడనే ఉన్నారు, కలిసి చూసాము. అండ్ ఐఎమ్ స్పీచ్లెస్. బ్యూటిఫుల్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కంగ్రాట్స్ బ్రదర్, కంగ్రాట్స్. సో వీళ్ళ వల్ల మనం ఇక్కడ ఉన్నాం. అండ్ వీళ్ళతో కూర్చొని ఆడియన్స్తో కూర్చొని సినిమా చూసింది అమేజింగ్ సర్రియల్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్రతి ఒక్క సీన్కి వాళ్ళ రియాక్షన్ మనకి అంటే ఇంకా హై ఒక జోష్ ఎక్కువయ్యేది. సో ఐఎమ్ స్టిల్ చెరిషింగ్ ఇట్. దే హ్యావ్ టు టాక్. మీరు మాట్లాడాలి కదా. చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ ప్రేక్షకుల మధ్యలో కూర్చొని వీళ్ళ మధ్యలో చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇదివరకు నేను ఒక ప్రేక్షకుడిగా వచ్చి చూసేవాడిని. ఒక ప్రొడ్యూసింగ్ చేసి ప్రేక్షకుల మధ్యలో వచ్చి చూసి ఈ గూస్ బంప్స్ సీన్స్ ఇవన్నీ చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ అశోక్ తేజ, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు వదిలట్టు రిలీజ్ అయింది. రెస్పాన్స్ బాగానే ఉంటుంది అనుకున్నా, కానీ ఈ రేంజ్లో ఉంటుందని ఊహించలేదు. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. చాలా బాగా ఎక్సైటింగ్ ఉంది. చాలా ఎమోషనల్ మూవీ. డివైన్ పవర్ ఏంటో ఈ సినిమాలో చూపించారు. ద ఎక్సలెన్స్ ఆఫ్ అవర్ యాక్ట్రెస్ తమన్నా గారు అండ్ వశిష్ఠ సింహ, డైరెక్టర్ గారు అండ్ సంపత్ నంది గారి రైటింగ్స్ చాలా అద్భుతంగా ఉంది. టెక్నికల్గా చాలా హై లెవెల్ ఉంది. ఎవ్రీబడి టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ విష్ ఆల్ కంగ్రాట్స్ టు మై ప్రొడ్యూసర్ డి మధు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.